ఈ అమ్మాయి ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఉంటుంది. ఈమె బంగారు ముత్యాలతో ఒక డ్రెస్ ని రెడీ చేయాలని అనుకుంటుంది. మరుసటి రోజు ఈమె ఒక అందమైన డ్రెస్ ని రెడీ చేస్తుంది. ఆ డ్రెస్ ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళ బాస్ అక్కడికి వస్తుంది. ఈమె కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఉంటుంది. ఆమె అందరితో డ్రెస్ ని తనే డిజైన్ చేశాను అని అబద్ధం చెప్తుంది. దానికి లూసీ ఏమీ అనదు, ఎందుకంటే ఈ డ్రెస్ తోనే ఈమె తన బాస్ ని ఓడించాలని అనుకుంటుంది. సాయంత్రం అవ్వగానే కంపెనీ ఫ్యాషన్ షోలోకి అందరూ వెళ్తారు. అప్పుడే ఒక అమ్మాయి ఫాస్ట్ గా బైక్ తీసుకొని అక్కడికి వస్తుంది. ఆమె గోల్డెన్ మరియు బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, లూసీ అయ్యి ఉంటుంది. ఆమెని చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అందరూ ఆమె బాస్ ని చూడకుండా లూసీనే చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడున్న గోడల పైన క్రూయెల్లా అని పేరు వస్తుంది. తరువాత లూసీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీడియా ఛానల్ వాళ్ళందరూ క్రూయెల్లానే కవర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకో ఈవెంట్ లో బాస్ కారు నుంచి దిగబోతుంటే కార్ డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడే అక్కడికి మళ్ళీ క్రూయెల్లా వచ్చి ఆ కారు పైకి ఎక్కి ఒక పెద్ద ఫ్రాక్ ని కార్ పైన పరిచేసి తన డ్రెస్ ని అందరికీ చూపిస్తుంది. మరుసటి రోజు న్యూస్ పేపర్ అన్నిటిలో క్రూయెల్లా గురించే రాసి ఉంటారు. దాంతో బాస్ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ క్రూయెల్లా గురించి తెలుసుకోమని చెప్తుంది. కానీ పోలీసులు ఎవ్వరూ క్రూయెల్లాని కనిపెట్టలేకపోతారు. ఒక రోజు లూసీ కూర్చొని డ్రెస్ డిజైన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి బాస్ వెళ్లి, నువ్వు నీ టాలెంట్ ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు నాతో కలిసి వర్క్ చెయ్యి అని అంటుంది. దానికి లూసీ, నేను కేవలం టైం పాస్ కే డిజైన్స్ వేస్తున్నాను అని అంటుంది. దానికి బాస్, ఇక నుంచి నీ డిజైన్లన్నీ నావే అని అంటుంది. ఈసారి లూసీ రెడీ చేసిన బట్టల్లోనే బాస్ ఫ్యాషన్ వీక్ కి వెళ్తుంది. అందరూ ఈమెనే చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మళ్ళీ ఒక పెద్ద చెత్త బండి వస్తుంది. అందులో నుంచి చాలా బట్టలు కింద పడి ఆ బట్టల మధ్యలో నుంచి క్రూయెల్లా మళ్ళీ వచ్చి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఆమె చెత్త బండి ఎక్కి బండి స్టార్ట్ అవ్వగానే బండి ముందుకు వెళ్తే ఆ చెత్తలాగా పడి ఉన్న బట్టలన్నీ ఈమె డ్రెస్ లాగా మారిపోతాయి. ఇదంతా చూసి క్రూయెల్లా నవ్వుతూ ఉంటుంది. మీడియా వాళ్ళందరూ ఆమెని ఫోటో తీస్తూ ఉంటారు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. యానీ తన లాయర్ తో క్రూయెల్లాని జైల్లో పెట్టండి అని చెప్తే దానికి లాయర్, మనం అలా పెట్టలేము అని అంటాడు. ఇంకా ఈమె దగ్గర లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఈ గోల్డెన్ డ్రెస్ వేసుకొని ఈమె తప్పకుండా గెలుస్తుంది అని అనుకుంటుంది. కానీ క్రూయెల్లా అప్పటికే తన ప్లాన్ స్టార్ట్ చేసేసి ఉంటుంది. క్రూయెల్లా తన మనుషుల్ని పంపించి ఆ డ్రెస్ ని దొంగతనం చేస్తున్నట్లు క్రియేట్ చేస్తుంది. దాంతో యానీ భయపడిపోయి ఆ డ్రెస్ ని ఒక లాకర్ లో పెట్టి లాక్ చేసేస్తుంది. ఇదంతా కూడా క్రూయెల్లా ప్లాన్ అయ్యి ఉంటుంది. ఫ్యాషన్ షో ఉన్న రోజు యానీ తలుపు తీయగానే అక్కడ కొన్ని లక్షల పురుగులు ఒక్కసారిగా వచ్చేసి అక్కడున్న వాళ్ళందరి పైన అటాక్ చేసేస్తాయి. ఆ డ్రెస్ లో పెట్టిన బంగారు ముత్యాల గుడ్లు అయ్యి ఉంటాయి. ఆ డ్రెస్ ని లాకర్ లో పెట్టి క్లోజ్ చేయడంతో ఆ గుడ్లు పగిలిపోయి పురుగులన్నీ బయటకి వచ్చేస్తాయి. దాంతో ఈసారి కూడా క్రూయెల్లా ఫ్యాషన్ వీక్ లో తనే విన్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.